గుంటూరు జిల్లాలో 2 గంజాయిల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నగరపాలెం పిఎస్ పరిధిలో 4,500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోగా 11 మందిని అరెస్టు చేశారు. ఒడిషా నుంచి గంజాయి అక్రమంగా తెచ్చి గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. 3 నెలల కాలంలో 75 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ బృందం తెలిపారు. ముఖ్యంగా 7 మంది ఎవరైతే మళ్ళా ఈ గంజాయి లో పాల్పడుతున్నారో, గంజాయి అమ్ముతున్నారు, గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు, 7 మంది మీద పీడియాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే మళ్ళా గంజాయి కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద పెదకగాని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 100 బైక్స్, డాక్యుమెంట్స్ లేని బైక్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో గంజాయి మీద ఆపరేషన్ చాలా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే గంజాయి ఎలా దొరికినా అది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అది కన్జ్యూమర్స్ ని కూడా మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా గంజా తాగుతున్నాడంటే చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా అది వారిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వైడ్ స్ప్రెడ్ గా ఈ సంకల్పం ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి, కాలేజెస్, స్కూల్స్ కి వెళ్ళి అక్కడ యువతని ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ కల్పించడం, గాంజాతో జరుగుతున్న నష్టాలు వివరించడం, ఇది కంటిన్యూస్ గా నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు 70 చోట్ల సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది.